హలో మూవీలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎక్కువ అనమాట ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ తెలుగు ఆడియో మినహాయించి మిగతా లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అయితే జరుగుతుందన్నమాట. తెలుగులో మనకి జనవరి 7వ తేదీ నుంచి ఈ ఎక్కువ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బ్యూటీ అనమాట. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ బ్యూటీ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే ఓటీటీలో G5లో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్ అయితే ఉండబోతుంది జనవరి 2 నుంచి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దే దే ప్యార్ దే 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి దే దే ప్యార్ దే 2 మూవీని ఎవరైనా చూడాలనుకుంటే తెలుగు ఆడియోలో నెట్ఫ్లిక్స్లో మనకి జాన్ 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి LBW లవ్ బియాండ్ వికెట్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో అయితే తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. జాన్ 1 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు జియో హాట్స్టార్లో. ఈ లవ్ బియాండ్ వికెట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో జాన్ 1 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కుంకీ 2 అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఇది ఒక తమిళ ఫిల్మ్. సో దీన్ని మనకి జాన్ 3 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో అయితే ఉండదన్నమాట. మరి కుంకీ 2 మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 3 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. రీసెంట్గా ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జాన్ 1 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ మోగ్లీ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక జాన్ 1 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శబ్దం అనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆల్మోస్ట్ 1 year 8 months అయితే అవుతుందన్నమాట ఈ మూవీ అయితే థియేటర్గా రిలీజ్ అయ్యి. బట్ ఓటీటీ పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ప్రైమ్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నారు కానీ వాళ్ళ నుంచి కూడా అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్స్ అయితే లేవన్నమాట. ఈ మూవీ మోస్ట్లీ వస్తే జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ చేయొచ్చు అనే కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. అవి వార్తలు మాత్రమే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనమాట. సో ఇది సీజన్ 1 అయితే మనకి రీసెంట్గానే అయితే ఈటీవీలో రిలీజ్ అయ్యి మంచి గ్రాండ్ సక్సెస్ అయితే అయిందనమాట. దాని కంక్లూజన్గానే ఈ సీజన్ 2 కూడా తీసుకొస్తున్నారు. సీజన్ 1లో మిస్ చేసిన డాట్స్ అన్నీ కూడా సీజన్ 2లో అయితే కనెక్ట్ అయితే చేస్తారనమాట. మరి ఈ కానిస్టేబుల్ కనకం 2 సీజన్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో జాన్ 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి తేరే ఇష్క్ మెయిన్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఇందులో మనకి ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేయడం అయితే జరిగింది. నెట్ఫ్లిక్స్లో జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తస్కారీ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే కొన్ని పోస్టర్స్ కూడా లాంచ్ చేశారనమాట, డేట్ మెన్షన్ చేసి. సో మరి ఈ తస్కారీ మూవీ మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్లో జాన్ 14 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి పతంగ్ అనమాట. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి గ్రాండియర్ సక్సెస్ అయితే అయిందనమాట ఈ మూవీ అయితే. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. ఈ సినిమా కూడా మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. మరి పతంగ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నెక్స్ట్ వెబ్ సిరీస్ అనమాట. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 అనమాట. సీజన్ 1 అనేది మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 అనేది తీసుకొచ్చారనమాట సోనీ లీవ్ వాళ్ళు. ఇది ఒక మల్టిపుల్ ఆడియో అయితే ఉండబోతుంది. జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి గుర్రం పాపిరెడ్డి. సో ఈ మూవీని సన్నెక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. ఈ గుర్రం పాపిరెడ్డి మూవీ ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 16 నుంచి సన్నెక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ అఖండ 2 అనమాట. రీసెంట్గా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. తమన్ గారు ప్రాణం పెట్టి అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట ఈ మూవీకి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఈ మూవీ థియేటర్లో చూడకుండా ఉంటే గ్రేట్ అని చెప్పాలి. చూసేది ఓకే, బట్ చూడకపోతే కనుక నెట్ఫ్లిక్స్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ హ్యాష్, అదే అవతార్ 3 అనమాట. సో ఈ మూవీ అవతార్ 2ని ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ అయితే చేయలేకపోయింది. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మూవీ అగ్రిమెంట్ ప్రకారం మోస్ట్లీ ఈ మూవీ 2-3 months అయితే వెయిట్ అయితే చేయించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంచుమించుగా మార్చ్ ఆర్ ఫెబ్రవరి అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధర్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. హిందీలో రిలీజ్ అయ్యి టాప్ 1గా అయితే నిలిచిందనమాట. ఈ మూవీ అయితే కలెక్షన్స్ కూడా చాలా భారీగానే కలెక్ట్ చేసింది. ఈ దురంధర్ మూవీ ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 30 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ టాక్ అందుకున్న ఫిల్మ్ దండోరా అనమాట. సో ఈ మూవీ పైనే రీసెంట్గానే మనకి కాంట్రవర్సీలు కూడా చాలా నడిచాయి. ఈ దండోరా మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే ప్రైమ్లో మనకి జాన్ 23 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్గా మైథలాజికల్ థ్రిల్లర్గా నిలిచిన ఫిల్మ్ శంబాలా అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 15 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ప్రజెంట్ థియేటర్ కూడా రన్ అవుతుంది. థియేటర్ రన్ అయితే చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లేదు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న
చూసినట్లయితే మీరు శంబాల మూవీ జాన్ 15th నుంచి ఆహాలో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఛాంపియన్ అనమాట. శ్రీకాంత్ గారి అబ్బాయి ఇందులో మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగింది. అంచనాలు తగ్గట్టుగా సినిమా బాగానే రీచ్ అయితే అయిందనమాట. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో కూడా రన్ అవుతూ ఉంది. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ ఛాంపియన్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో చూడాలనుకుంటే కనుక జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సో ఇదిగా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.